అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఎంతో ఆసక్తిదాయకమైన, ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ఒక సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఆ సమస్య అన్నం తింటూ షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఎలా అనేటువంటి చక్కటి అంశం. ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఉదయం పూట మనం టిఫిన్ చేస్తూ ఉంటాము, మధ్యాహ్నం పూట భోజనం చేస్తాము, రాత్రి పూట కూడా భోజనం కానీ లేకపోతే ఏదైనా టిఫిన్ కానీ చేస్తూ ఉంటాం. ఉదయం పూట టిఫిన్లో ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, కిచిడీలు, అదేవిధంగా పూరీలు, చపాతీలు ఇలాంటివి సర్వసాధారణంగా మనం ఆహారంలో ఉపయోగిస్తుంటాం. మధ్యాహ్నం పూట భోంచేస్తుంటాం. రాత్రి పూట కొంతమంది భోంచేస్తుంటారు, కొంతమంది రోటీ కానీ పుల్కా కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. చాలామందికి అవగాహన లోపంతో అసలుకు షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత వీటన్నిటిని పట్టించుకోరు. కానీ కేవలం అన్నం గురించి వీళ్ళ ఆలోచన అంటే అన్నం తినవచ్చా తినకూడదా. కొంతమంది అన్నం తినకూడదని చెప్తుంటారు, కొంతమంది అన్నం తినొచ్చు అని చెప్తుంటారు. వివిధ రకాలుగా శతమతమవుతూ ఉంటారనమాట. దాని మీద ఒక క్లారిటీ లేక. ఉదాహరణకి ఉదయం పూట మనం టిఫినే తీసుకుంటే ఇడ్లీలు, దోశ, ఉప్మా, కిచిడి, అదేవిధంగా పూరీలు, చపాతీలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉగ్గాని అని చెప్పేసి చేస్తుంటారు అనమాట మరమరాలతో. ఇవన్నీ కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్తో ముడిపడినటువంటి ఆహార పదార్థాలు. మరి కార్బోహైడ్రేట్స్ విపరీతంగా వెళ్ళిపోతుంటాయి ఉదయం పూట. అదేవిధంగా మధ్యాహ్నం పూట భోజనంలో కూడా మనం చాలామంది అన్నం తింటుంటారు, ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ విపరీతంగా వెళ్ళిపోతుంటాయి. రాత్రి పూట కూడా అన్నం కానీ చపాతీలు, రోటీ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా వాటి వల్ల కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ పోతుంటాయి, కానీ హెచ్చు తగ్గుల్లో తేడా ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ కొన్నిట్లో తక్కువ శాతంలోనూ కొన్నిట్లో ఎక్కువ శాతంలోనూ ఉంటుంది. మరి షుగర్ గురించి ఆలోచించినట్లయితే షుగరు కంట్రోలబుల్ షుగరు, అన్కంట్రోలబుల్ షుగర్ అని చెప్పేసి రెండు రకాలుగా చెప్పవచ్చు. అంటే మధుమేహము లేదా షుగరు అనేటువంటి ఈ యొక్క సమస్యని కంట్రోలబుల్ షుగర్ అంటే మందులతో కంట్రోల్ అయ్యేటువంటి షుగరు, లేదా ఆహారంతో కంట్రోల్ అయ్యేటువంటి షుగరు. అన్కంట్రోలబుల్ షుగర్ అంటే ఒక్కోసారి కంట్రోల్ కాదనమాట. ఈ రెండు రకాలుగా మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. కంట్రోలబుల్ షుగర్ ఉండి HbA1c అనేటువంటి టెస్టు అంటే సగటు 3 నెలలకు మనం టెస్ట్ చేసి షుగర్ రేషియో తెలుసుకోవచ్చు అనమాట. అది నార్మల్ స్థాయిలో ఉండి కంట్రోల్లో ఉండేటువంటి పరిస్థితి అయితే అన్నం తినడంలో తప్పు లేదు. అలా అని చెప్పేసి కంట్రోల్ ఉందని చెప్పేసి మరి అన్నం ఎక్కువ తినేసరికి అది కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి అన్నంలో అంటే బియ్యం మనం పాలిష్ పట్టేటువంటి బియ్యం వాడుతున్నాం. కాబట్టి పూర్వకాలం అయితే ముడి బియ్యము, ఈ దంపుడు బియ్యము ఇలాంటివి వాడేవాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈరోజు మనము మల్లెపూల లాంటి బియ్యంతో తయారు చేసినటువంటి మల్లెపూలు లాంటి అన్నాన్ని తినేదానికి అలవాటు పడిపోయాం. కాబట్టి మరి ఇందులో 75% కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్సే షుగర్కు ప్రధానమైనటువంటి శత్రువు అనమాట. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో కొద్ది ప్రమాణంలోనే షుగర్ కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క అన్నాన్ని తినవచ్చు. ఎందుకంటే 75% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి మరి వెంటనే మనం ఎక్కువ ప్రమాణంలో ఈ యొక్క అన్నం తిన్నప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ యొక్క అన్నానికి ఎక్కువ కాబట్టి, అంటే రక్తంలో కలిసేటువంటి స్పీడు త్వరగా రక్తంలో కలుస్తూ ఉంటుంది. కాబట్టి షుగర్ కూడా రక్తంలో పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది ప్రమాణంలోనే మితంగా తీసుకోవచ్చు. మరి అన్కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, ఇన్సులిన్ వాడవలసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కొన్నాళ్ల పాటు కంప్లీట్గా ఈ యొక్క అన్నాన్ని, ముఖ్యంగా ఈ పాలిష్ పెట్టినటువంటి ఈ యొక్క బియ్యంతో తయారు చేసినటువంటి అన్నాన్ని అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. మరి కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్నాన్ని ఏ పద్ధతిలో వాడుకోవాలంటే 65 నుంచి 75 గ్రాముల అన్నాన్ని వాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది కూడా ఒక్క పూటనే, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ రూపంలో కానీ, మధ్యాహ్నం పూట లంచ్ రూపంలో కానీ, రాత్రిపూట డిన్నర్ రూపంలో కానీ రోజులో ఒక్కసారి ఇంచుమించు 75 గ్రాముల మించి మాత్రం వాడకూడదు. అది కూడా ఎలా వాడుకోవాలంటే చాలామందికి అవగాహన లోపం చేత అన్నాన్ని ఆ విధంగా తీసుకొని కూడా
మరి దానికి సంబంధించినటువంటి కర్రీ సరిగ్గా తీసుకోరనమాట. ఈ విధంగా దీంతోపాటు కొద్దిగా అన్నం తినేసి తర్వాత మళ్ళీ కొద్ది చపాతీలు రొట్టెలు ఇలాంటివి తినడం, ఇలా అవగాహన లోపంతో కొన్ని మిల్లెట్స్ తినడం ఇలా చేస్తుంటారు అనమాట. ఇది ఏమాత్రం ఆరోగ్యదాయకం కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం తినవలసిన పరిస్థితి ఉండి తప్పని పరిస్థితి ఉన్నప్పుడు, అంటే ఎందుకు చెప్తానంటే కొంతమందికి ఏదైనా తినకుండా ఉంటారు కానీ అన్నం లేని ఉండలేరు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా అన్నప్రాశన టైం నుంచి కూడా మన జీవితం అన్నంతో ముడిపడి ఉంది. కాబట్టి మరి షుగర్ వ్యాధి వచ్చినప్పటికీ అన్నం తిన్నది ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో, అది కూడా షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు అన్నాన్ని వాడుకోవాలి. ఎలాగంటే 75 గ్రాముల అన్నంలో ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి. అదే అన్నం తినేటప్పుడు సలాడ్స్ అందులో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ 75 గ్రాముల అన్నాన్నే పప్పుకి సాంబార్కి వాడుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పచ్చళ్ళకు వాడుకోవాలి. ఇదే అన్నం కొద్దిగా ఉండాలి, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండాలన్నమాట. సలాడ్స్, అదేవిధంగా ఒక కప్పు మజ్జిగ, ఇలాంటివన్నీ మనం ఆహారంలో అన్నంతో పాటు తీసుకోవడం వల్ల అంత ఇబ్బంది ఉండదన్నమాట. మరి ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా షుగర్ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. భారతదేశంలో ఈ యొక్క సమస్య మరీ తీవ్రరూపం దాలుస్తుంది. కాబట్టి చాలామంది ఫంక్షన్స్కి అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ కార్యక్రమాలకు అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రిపూట తప్పని పరిస్థితుల్లో కొన్ని ఆహారాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి క్షేమదాయకం కాదు. కానీ కొందరికి ఆబ్లిగేషన్స్లో మరి అలాంటి పరిస్థితుల్లో ఆహారం అక్కడ బయట తీసుకోవాల్సి వస్తుంది అనమాట. పార్టీస్లో, ఫంక్షన్స్లో అలాంటి చోట మొత్తం ఫాస్ట్ ఫుడ్స్, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్తో కూడినటువంటి ఫుడ్, క్యాలరీస్తో కూడినటువంటి ఫుడ్డే మనకి లభ్యమవుతుంటుంది అన్నమాట. అలాంటప్పుడు మరి వీళ్ళు మందులు వేసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో షుగరు, ఇన్సులిన్ వాడవలసిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటుంది. మరి ఆహార నియమాలు పాటించడానికి కొంత ఇబ్బందిగా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ షుగర్ కంట్రోల్ ఉన్నట్లయితే ఆ యొక్క సందర్భంలో కూడా అతి కొద్దిగా రైస్ తీసుకొని రైస్తో పాటు సలాడ్స్ కానీ, అదేవిధంగా ఆకుకూరలు కూరగాయలతో చేసినటువంటివి కానీ, ఈ రోజుల్లో కొన్ని రకాలు ఉంటాయి. ఈ ఫ్రూట్స్ ఇవి కూడా షుగర్ వాళ్ళు తినదగినటువంటి ఫ్రూట్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటివి కానీ, ఇటు సలాడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుని అన్నాన్ని తక్కువగా తీసుకొని కడుపు నింపుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. అంతేకాకుండా మరి అన్నాన్ని, అంటే బియ్యాన్ని అన్నం రూపంలో వండి ఈ విధంగా తీసుకోవడం ఒక పద్ధతి అయితే, మరికొందరు దధ్యోదనం చేసుకొని తింటుంటారు అనమాట. మరి దధ్యోదనం కూడా బియ్యంతో తయారు చేసినటువంటి ఆహార ద్రవ్యం. ఆ దధ్యోదనం తిన్నప్పుడు కూడా అందులో దధ్యోదనానికి అంటే ఎన్ని బియ్యం తీసుకుంటామో ఆ బియ్యానికి సమానంగా శనగలు, నానబెట్టినటువంటి శనగలు కలిపేసేసి దధ్యోదనం తయారు చేసుకొని వాడుకుంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అక్కడ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదన్నమాట. అలాగే పులిహోర వాడినప్పుడు పులిహోర ప్రమాణానికి సమానంగా వేరుశనగ పప్పులను వేయించి కానీ, వేరుశనగ పప్పులను నానించి కానీ అందులో వేసేసి తీసుకోవడం వల్ల కూడా మరీ అంత త్వరగా షుగర్ పెరగకుండా ఉంటుంది. ఇదే విధంగా కిచిడి తయారు చేసుకున్నప్పుడు కూడా బియ్యంతో పాటు కూర, అదేవిధంగా ఈ యొక్క పప్పు ధాన్యము ఇవన్నీ కూడా కలిపేసి, అంటే బియ్యానికి సమానంగా ఈ యొక్క పప్పు, అదేవిధంగా ఈ రెంటికి సమానంగా కూర కలిపేసి మనం ఆహార పదార్థంగా వండుకొని తీసుకున్నట్లయితే మరి షుగరు త్వరగా పెరగకుండా స్టెబిలైజ్గా నియంత్రణలో ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని మరి తప్పని పరిస్థితుల్లో ఈ సెటైటీ సెంటర్, అంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా అన్నం లేనిది ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ ఉంటే మాత్రం ఈ విధంగా లిమిటెడ్గా ఈ యొక్క అన్నాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూశారు కదా ఎటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఈ వీడియోలో మీరందరూ తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.